దేవుడు నీతోనే మాట్లాడుతుంది. ఆయన తాళం వినవా? నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఎందుకు దిగులుగా ఉన్నావు? నాకెందుకు ఇలా జరుగుతుంది? నాకెందుకు ఎన్ని కష్టాలు? ఈ విశ్వాస జీవితంలో నేను గెలవగలనా? దేవునితో నేను నడవగలనా? ఆయనతో నేను జీవించగలనా అని బాధపడుతున్నావా నేస్తమో? పద నాతో రా, నేను నీకు పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని జంతువులు, పక్షులు, చిన్న జీవులను చూపిస్తాను. వాటి నుంచి గొర్రెవలే దీనముగా ఉండాలని నేర్చుకోగలము. లేడివలే చురుగ్గా ఉండాలని మనం నేర్చుకోవాలి. ఒంటెవలే మోకరించి ప్రార్థనలో భారము కలిగి ఉండుమో అని మనం నేర్చుకోవాలి. ఆవువలే విని వాక్యమును నెమరు వేయము అని మనం నేర్చుకోవాలి. గాడిద వలె కష్టపడి పని చేయాలి అని మనం నేర్చుకోవాలి. సింహం వలె ధైర్యముగా ఉండడం నేర్చుకోవాలి. కుక్క వలె విశ్వాసము కలిగి ఉండడం నేర్చుకోవాలి. గుర్రము వలె స్వార్థ కొరకు పరిగెత్తడం నేర్చుకోవాలి. కోడి పుంజు వలె వేకువనే మొరపెట్టడం నేర్చుకోవాలి. పిచ్చుక వలె దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి. హంస వలె విచక్షణ కలిగి ఉండడం నేర్చుకోవాలి. పావురము వలె నిష్కపటముగా ఉండాలి. పక్షిరాజు వలె నూతన బలము పొందుటకై పైకి ఎగిరిపోవడం నేర్చుకోవాలి. నెమలి వలె క్రీస్తు సౌందర్యమును చూపించవాలి. ఉడుము వలె పట్టుదల కలిగి ఉండడం నేర్చుకోవాలి. చీమల వలె క్రమము కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవునితో క్రమముగా మనము నడవాలి. తేనెటీగ వలె వాక్యమును హృదయములో నింపుకొనుట నేర్చుకోవాలి. వీటి వలె మనము కూడా దేవుని వాక్యమును ధ్యానించి ఆయన వాక్యమును అనుసరించి నడవాలి. అప్పుడు దేవుడు జిగట ఊబిలో నుండి నిన్ను లేవనెత్తి నీ ప్రతి కష్టమును తీసివేసి హృదయమును నెమ్మదితో నింపి ఆయన రాజ్యములో నిన్ను చేరుస్తాడు. ఆమేన్.